యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. తగరపవలసలో ఉన్న కేవీఆర్ గర్ల్స్ హాస్టల్లో దొంగలు పడ్డారు. ఏకంగా 13 సెల్ ఫోన్లు ఎత్తుకెళ్లారు. దీంతో వెంటనే వీళ్ళంతా కూడా విశాఖ నగర పోలీస్ కమిషనర్కి కంప్లైంట్ ఇచ్చి అప్రోచ్ అవడంతో ఇప్పుడు రికవరీ మేళాలో వాళ్ళ ఫోన్లు తిరిగి వచ్చేటప్పటికి వీళ్ళ ఫేస్లో ఒక స్మైల్ అయితే కనపడుతోంది. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు స్టూడెంట్స్ కాబట్టి పేరెంట్స్ మీద డిపెండ్ అయి ఉంటారు. అమ్మా నాన్న ఎంతో ఇష్టంగా వాళ్ళ చదువుకు అవసరంగా కొని ఇచ్చినటువంటి ఫోన్లు పోయాయంటే వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ కానీ ఫీలింగ్స్ ఎలా ఉంటాయో మనకు కూడా తెలుసు. ఒక్కసారి వాళ్ళతో మాట్లాడదాం. ఏమైంది తల్లి, ఎప్పుడు పోయాయి? మాది కేవీఆర్ గర్ల్స్ హాస్టల్లో చదువుతున్నాం మేము. ఏప్రిల్ 1st నైట్ వచ్చేసి దొంగలు పడ్డారు. మేము మిడ్ నైట్లో అది జరిగింది. జరిగిన ఒక 1 అవర్కి మాకు మెలకు వచ్చి మేము చూసేసరికి మా ఫోన్స్ లేవు. ఏమైందని చెప్పి చూసేసరికి మా రూమ్లో 13 మెంబర్స్ లేవు. ఓకే అని చెప్పేసి భీమ్లీలో ఉన్న పోలీస్కి అనేసి మేము వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాం. ఇచ్చిన 4 డేస్కే మా ఫోన్స్ అనేవి మాకు రికవరీ అయ్యి మా ఫోన్స్ మాకు ఇచ్చేసారు. గర్ల్స్ హాస్టల్ అంటున్నారు కదా, ఫ్రంట్ గేట్ దగ్గర సెక్యూరిటీ అవి ఏం లేదా? సెక్యూరిటీ సీసీ కెమెరాలు అన్నీ ఉన్నాయి. బ్యాక్ సైడ్ నుంచి వాళ్ళు వచ్చేసారు. ఓకే, ఎంతమంది? ఒక 2 మెంబర్స్. 13 మొబైల్స్ పోయాయి అంటే అందరూ ఒకే చోట ఉన్నారా లేకపోతే రూమ్స్కి వెళ్ళి అట్లా? రూమ్స్కి వెళ్ళి తీసుకున్నారు. మొత్తం 3 floors అలా జరిగాయి. మొత్తం 13 పోయాయి. హై కాస్ట్ మొబైల్స్ ఏమున్నాయి ఇందులో? ఐఫోన్లు ఉన్నాయి, 2 ఐఫోన్లు ఉన్నాయి. 1,50,000 ఒకటి, 2,00,000 ఒకటి. మిగతావన్నీ వివో అలా 20K ఇలా ఉన్నాయి. టోటల్లీ 13 పోయాయి. 3 బ్లూటూత్స్. ఏదైనా అమ్మ నాన్న ప్రజెంట్ మనకి ఏదైనా ఒక వస్తువు ఇస్తే దాన్ని కేర్గా చూసుకోవడం మన బాధ్యత. పోయాయి అంటే ఫస్ట్ మనల్ని మందలిస్తారు 100%. ఎందుకంటే మళ్ళీ మనం కేర్గా వస్తువు మళ్ళీ కొనిచ్చిన మళ్ళీ జాగ్రత్తలు చెప్పడం మన తల్లిదండ్రుల బాధ్యత. కానీ ఇప్పుడు ఇంత వాల్యుబుల్ థింగ్స్, అది కూడా ఐఫోన్స్ ఉన్నాయి అని చెప్తున్నారు. లాక్స్ అమౌంట్. అది పేరెంట్స్కి చెప్పినప్పుడు ఏమన్నారు? పేరెంట్స్కి ఏమన్నారంటే మీరు జాగ్రత్తగా ఉండాలి కదా, తలుపులో వేసుకోవాలి కదా అన్నారు. మాది కూడా ఫాల్ట్ ఉంది, సో ఇకనైనా జాగ్రత్తగా ఉండండి అని చెప్పారు. కిటికీ బ్యాక్ సైడ్ డోర్ నుంచి ఇలా వచ్చేసారు. ఎప్పుడు వేసుకునే వాళ్ళం, బై మిస్టేక్ ఆ రోజు నైట్ మా బ్యాడ్ లక్ కొద్ది వేయలేదు. సో అలా వచ్చేసారు. అలా వచ్చి ఫ్రంట్ డోర్ తీసుకొని మేము లాస్ట్ మా రూమ్కి వచ్చేసరికి మేము చూసి ఇంకా రియాక్ట్ అయ్యాము. అప్పటికి వాళ్ళు వెళ్ళిపోయారు. అప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే 4 డేస్కే వాళ్ళు యాక్షన్ మొత్తం రికవరీ చేసి మా ఫోన్లో మాకు ఇచ్చేసారు. ఓకే, సీసీ కెమెరాస్ ఉన్నాయి కాబట్టి ఇమీడియట్గా కేసు ట్రేస్ అవుట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. లేదు అంటే కొన్ని సందర్భాల్లో మనం చూస్తాం కొంతమంది ప్రాణాలు తీసి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇట్లాంటి ఇన్సిడెంట్లు అయ్యే అవుతాయి కూడా. ఏం చెప్తారు పబ్లిక్, ఏం చెప్తారు? లేకపోతే మీ హాస్టల్ లాగా లేకపోతే స్టూడెంట్స్ కూడా మీరు చెప్పొచ్చు చాలా మెసేజ్. అలర్ట్గా ఉండండి, డోర్స్ వేసుకొని క్లోజ్ చేసుకోండి అంతే. సీసీ కెమెరా అవన్నీ ఉన్నట్టుగా చూసుకోవాలి సరౌండింగ్స్లో. ఇంకా మీ మెడలో గోల్డ్ చైన్స్ ఇలాంటివి కూడా ఉంటాయి. కొంచెం ఇంకా నెగ్లిజెన్సీ, నిర్లక్ష్యం ఉంటే కనుక ఇంకా ఇవన్నీ జరిగేవి. సో అలర్ట్గా ఉండాలని చెప్తున్నాను దీన్ని బట్టి. సో ఒకసారి వైజాగ్ పోలీసులకి ఏం చెప్పాలనుకుంటున్నారు? థ్యాంక్ యూ సిపి సార్ అండ్ విశాఖపట్నం పోలీస్, సిటీ పోలీస్. సో ఇది హాస్టల్ స్టూడెంట్స్ ఏవైతే తమ వాల్యుబుల్ ఫోన్లు పోగొట్టుకున్నారు. కానీ చాలా చోట్ల మనం చూస్తున్నాం ప్రమాదాలు ఏ స్థాయిలో ఉంటున్నాయంటే వచ్చినటువంటి దొంగలు వాళ్ళ సిచ్యువేషన్స్ బట్టి ఒకవేళ అక్కడ దొరికిపోతామన్న భయంతో కొన్ని సందర్భాల్లో దొంగతనానికి వచ్చి కొంతమంది ప్రాణాలు తీసి వెళ్ళిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఈ హాస్టల్ విద్యార్థులు చెప్తున్నట్టే కేవలం ఫోన్లు పోవడం వరకు అయితే మేము చాలా లక్కీ. ఎందుకంటే కొంతమంది గోల్డ్ చైన్స్ కానీ ఇట్లాంటివి కూడా కొంత హాస్టల్ కాబట్టి అందరూ గర్ల్స్ హాస్టల్ కాబట్టి కాస్త ఫ్రీడమ్గా ఉంటాం. అలాంటి సందర్భాల్లో వెనక డోర్ నుంచి వచ్చినటువంటి 2 దొంగలు మా 13 సెల్ ఫోన్లను చోరీ చేశారు. కానీ వెంటనే భీమిలి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చిన వెంటనే కేసుని ట్రేస్ అవుట్ చేయటం, ఈరోజు సిపి గారి చేతుల మీదుగా పోగొట్టుకున్న మా సెల్ ఫోన్లు మా చేతికి ఇవ్వటం చాలా హ్యాపీగా అనిపించిందని చెప్తున్నారు. ఇక్కడ వీళ్ళు వస్తువు పోగొట్టుకున్నారు మళ్ళీ దొరికింది అనేది కాదు, దొంగల పట్ల దొంగతనాల పట్ల మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి అనేది చాలా ఇంపార్టెంట్. అది కూడా విత్ ఇన్ డేస్లో కేసు ట్రేస్ అవుట్ అయింది అంటే ప్రధాన కారణం సెక్యూరిటీ ఉంది, రెండోది సీసీటీవీ ఫుటేజ్ కూడా రికార్డ్ అయి ఉంటుంది కాబట్టి ఈజీగా కేసు ఛేదించడానికి అవకాశం ఉంటుంది. కొన్ని చోట్ల సీసీ కెమెరాల సిస్టమ్ మానిటరింగ్ కూడా ఉండదు. అలాంటి చోట్ల చాలా ఘోరాలు కూడా జరుగుతున్నాయి. ఇది కూడా మనం దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం చాలా ఉంది.